న్యూస్ విశాఖలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రద్దయింది. దీంతో అరకు నియోజకవర్గ డ్వాక్రా మహిళలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారు. ఎక్కడ కూడా ఎరువు లేకుండా కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండా వాడితే ఆర్గానిక్ పంట వస్తుంది. ఈ పంట గాని మనం కరెక్ట్ గా అమ్మితే మంచి రేట్ వస్తుంది. దీన్ని గాని మనం ఇంతవరకు చూస్తే కొన్ని మాత్రం మనం చేయగలిగాం. ఒక 13-14 వెరైటీస్ కి డిపార్ట్మెంట్ ఇచ్చేశారు. దాన్ని మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. అది చేసుకుంటే ఏమవుతుందంటే మనకు రాబోయే రోజులు రేట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ యాపిల్ ఉంది. అదే మనకి మనం చూస్తే ఇంకొక కాఫీ ఎప్పటి నుంచో ప్రారంభించాం. కాఫీ అయితే పెద్ద ఎత్తున మనం ముందుకు పోయాం. ఇందులో పొటాటో ఒక 500 మంది చేస్తున్నారు, యాపిల్ ఒక 100 మంది చేస్తున్నారు. కాఫీ అయితే 526 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు ఒక అడ్వైజర్ పెట్టుకున్నాం. నేనే మొత్తం కాఫీ కూడా ఒకప్పుడు స్టార్ట్ చేశాను. మళ్లీ సరిగా దొరకపోతే నత్తనుకుంటే ఇప్పుడు బాగా ఎదిరిపోయాం. అందులో పెప్పర్ కూడా మనం పోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా ఇప్పించుకుంటే ఇప్పుడు 13 వచ్చినాయి. ఆ 13 వస్తే మళ్లీ మీరు ఏదైతే జీసీసీ ఆర్గనైజేషన్ లో సర్టిఫికేషన్ తేవడం, మార్కెటింగ్ తేవడం, ఇంటర్నేషనల్ గా నేషనల్ గా అమ్మగలిగితే మంచి రేట్లు వస్తాయి. అది మిస్ అవుతున్నారు ఆల్ ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్. Sir, one submission, sir. ప్లీజ్. Sir, we have a potential. We have around 57,000 pepper farmers, sir. We have a very huge pepper potential, sir. Pepper was a bumper crop, sir. WTO has visited ITDA Paderu, sir. They are ready to do an export-oriented project, sir. Spices Board has invited us, sir. ITDA Paderu. ఎంత ప్రొడక్షన్ ఉంది? పెప్పర్ ఎంత ఉంది ప్రొడక్షన్ మొత్తం కలిసి? Sir, 50,000 metric tons, sir. Every farmer on an average, sir, per acre, there is a potential to go to 1,30,000, sir, per farmer. లేదంటే ఒక పక్క పెప్పర్ అంటే మిరియాలే కదా? Yes, sir, మిరియాలు. మిరియాలు ఒక పక్క పెద్ద ఎత్తున ఇంకా పోయడానికి అవకాశం ఉంది. మొత్తం కానీ ఏరియా అంతా కానీ కాఫీ పెప్పర్ కానీ ఇంటర్ కల్టివేషన్ వేసుకుంటే పెద్ద ఆదాయం వస్తుంది. Sir, one more submission, sir. This year, Paderu ITDA, sir, we are planning pepper, coffee, apple, turmeric, cashew, sir. Cashew 20,000 acres, sir. Turmeric around 4,000 acres, sir. Coffee will go for 15,000 acres, sir. 15,000 shade plantations, sir. మొత్తం కలిసి ఇప్పటికీ ఎంతమంది ఫార్మర్స్ 5 కమ్యూనిటీస్ పైన ఆధారపడ్డారు? Sir, only for coffee, sir, we have around 1.5 lakh households, sir. 1.5 lakh households means we are roughly catering to 4 lakh population, sir. Mana Paderu population is around 6 lakh 6,000, sir. After that, sir, around turmeric, around 20,000 farmers, sir. So, if we see, sir, around 4.5 lakh to 5 lakh people, sir, completely are dependent on horticulture and these cash crops, sir. So, if we focus on this area, we are trying to focus, sir, this year in a big way. Horticulture will happen in Paderu area. ఎంత యావరేజ్ ఇన్కమ్ ఎంత వస్తుంది? Sir, only from coffee paper, sir, current average income is 60 to 70,000, sir, intercropping tarvata. But we are trying to double it, sir. Next 5 years lo double avutundi. Around 1,40,000 to 1,70,000 is our target, sir, for only coffee paper, sir. Now turmeric, sir, we have given turmeric processing units, sir, around for around 2,000 farmers, sir. This is a farmer producer organization, their income will also be doubled, sir. Turmeric loans. Sir, one more submission, sir. Apple has given us a good produce here, sir. ITDA Paderu. Last year we tried with 100 farmers, sir. This year another 10,000 seedlings, sir. Next year also we are trying to introduce another 20,000 seedlings, sir. In South India, only in this area, Apple has around 1,500 cooling hours, sir. So Apple has a good potential in Paderu area. That is also being tried, sir. ఏమాత్రం వస్తుంది? ఇప్పుడు ఏమైనా వచ్చిన మన ప్రొడక్షన్ రాలేదు ఇంకా? సార్, దుమ్రిగూడ ఏరియాలో సార్ కొన్ని ఫార్మర్స్ కి ఫ్రూట్ వచ్చింది, సార్. ఈవెన్ అవర్ ఆర్యా చింతపల్లిలో కూడా యాపిల్ ఫ్రూట్ వచ్చింది, సార్. యాపిల్ హ్యాస్ ద పొటెన్షియల్, సార్. వీఆర్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ అ బిగ్ వే, సార్. అలాంగ్ విత్ ఇట్, సార్, స్ట్రాబెరీ, డ్రాగన్ ఫ్రూట్ అండ్ లిచీ, సార్. ఇది కూడా ఫ్రూట్ బేరింగ్ ట్రీ, సార్. Along with that, custard apple. It also has a good income. It's also a good income generating source, which is being converted with energies and being introduced this time, sir. Okay.
ఇప్పుడు నేను ఎందుకంటే ఈ ఏరియాలో ఒక తమ్ముడు బాగా చేస్తున్న రైతుగా మీ తమ్ముడు నీ పేరేంటా? సార్ నా పేరు పెట్టేలి దాస్బాబు సార్. పెట్టేలి దాస్బాబు. ఏమన్నారు? పెట్టేలి దాస్బాబు సార్. ఓకే పెద్ద ఓకే మా గుడ్. ఇవి కూడా నువ్వు మామూలు పంటలే కాకుండా కొన్ని పండ్ల తోటలు వేసుకోవచ్చు కదా సార్. కాఫీ పొటాటో వేసాం సార్. పొటాటో ఎంత వేసావు? ఎంత వేసావు పొటాటో? ఎకరన్నర వేసాం సార్. ఎకరన్నర. ఎంత ఆదాయం వచ్చింది? అంటే నేను 13,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను సార్. 46,000 రూపాయలకి అమ్ముకున్నాను సార్. అదే కరెక్ట్ గా చెప్పేసుకుంటే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా ఎకరాకు. అంటే ఫస్ట్ టైం సార్. అంటే ఆర్గానిక్ చేసాం సార్. అంటే మనకు వాటర్ సోర్స్ తక్కువ ఉండడం వల్ల వాటర్ తడి ఇవ్వడం కొద్దిగా ఇబ్బంది పడ్డాం సార్. దానివల్ల క్రాప్ తగ్గింది సార్. ఆ విషయమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వచ్చి అక్కడ ఉండే రైతు దీంట్లో ఇంకెవరైనా అనుభవాలు షేర్ చేసుకోండి, చెప్పండి. ప్రభుత్వం వల్ల బాగుపడి మీరేమైనా అనుభవాలు షేర్ చేయాలండి. ఒకరిద్దరు రండి. చెప్పాయా నీ పేరేంటా? దామోదర్. ఏం చేస్తున్నారు మీరు? అంటే కాఫీ వేస్తున్నాం సార్. 2 ఎకరాలు సార్. ఏమంటారు సార్? 2 ఎకరాలు కాఫీ వేస్తుంది సార్. 2017లో వేస్తుంది సార్. ఏం చెప్పు, నీ అనుభవం ఏం చెప్పు. ప్రభుత్వం వల్ల ఏం లాభం వచ్చింది నీకు, ఏం చెప్పు. అంటే 2007లో వేసినందుకు మొక్కలకి ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు కాఫీ కూడా వస్తుంది సార్. కాఫీ వస్తుంది, ఇంకా మంచిగా వేస్తుంది. దగ్గర పెట్టుకో, మెయిన్ దగ్గర రావాలి. అంటే కాఫీది కూడా వస్తుంది సార్. మళ్ళీ మంచి మిరియల్ది కూడా వస్తుంది సార్. కాఫీ ఎంత వేసావు? 2 ఎకరాలు సార్. ఎంత కాఫీ ఎంత వేసావు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు సార్. ఎంతండి? 2 ఎకరాలు. అవును సార్. ఎంత ఆదాయం వచ్చింది? అంటే కాఫీ ఇంచుమించు 50 దాకా వచ్చింది సార్. ఉదు తుఫాన్ రావడం వల్ల కొన్ని తగ్గిపోయింది సార్. ఇంతకు ముందు అయితే బాగానే వచ్చేది, ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది సార్. అలా మంచి ఉదువు తుఫాన్ వచ్చిన తర్వాత ప్రైవేట్ చెప్పాలి, మళ్ళీ దాన్ని రివైడ్ చేయమన్నాం. ఆ చర్యలు తీసుకున్నారా లేదా? సార్ ఇప్పుడు తుఫాన్ వచ్చిందని కొత్తగా మొక్కలు కూడా ఐటీటీఎల్ ఇవ్వడం జరిగింది సార్. ఆ మొక్కలు కూడా అందులోనే వేసాను సార్. ఇంకా మంచి మిరియాలది కూడా ఇంతమంది వస్తుంది సార్. ఏంటి ప్రజలు ఏంటి? ఉదువు సైక్లోన్ రికవర్ చేశారా, ఇంకా ప్రాబ్లం ఉందా? Sir, after Hudud cyclone, sir, we have started coffee rejuvenation project, sir. Under gap filling, around 300, we are giving 300 coffee muffles to every farmer who is the sufferer of Hudud cyclone. After Hudud cyclone, there has been some recovery, sir. This year again, we are going for around 5,000 rejuvenation, sir. Coffee rejuvenation, 5,000 acres. ఓకే, సంతోషమ్మా. Done, sir. మంచిగా. నమస్కారం. ఇంకెవరు మహారాజు ఉన్నారు? Sir, pension, sir. Widow pension benefit. చెప్పమ్మా. నమస్కారం. చెప్పమ్మా. నమస్కారం. చెప్పమ్మా. పెన్షన్ నెలకి ఇస్తున్నారు సార్. ఏంటమ్మా మీ భర్త చనిపోయారా ఏంటమ్మా? మా భర్త సరిపోయారు సార్. ఓకే, ఎంత ఇస్తున్నారమ్మా? 1000 రూపాయలు ఇస్తున్నారు. నెలవారీగా ఇస్తున్నారమ్మా? నెలవారీ ఇస్తారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం ఇబ్బంది లేదు. మొదటి తారీఖే ఇస్తున్నారా? 2వ తారీఖు ఇస్తున్నారు. 2వ తారీఖు ఇస్తున్నారు. ఇంతవరకు నీకు ఎప్పుడు కానీ ఇబ్బందులు పెట్టలా? లేదు సార్. ఒక పిల్లలు ఏం చేస్తారమ్మా? చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారమ్మా? 2వ క్లాస్ చదువుకుంటున్నారు. ఓకే, బాగా చదివించమ్మా. ఎక్కడ చదివిస్తున్నావు? ఎక్కడ చదివిస్తున్నావు? గవర్నమెంట్ లో. ఇక్కడ ప్రైవేట్ స్కూలా? ఇక్కడ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ బాగున్నాయి కదమ్మా.
నియోజకవర్గ డ్వాక్రా మహిళలతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. అక్కడంతా వాతావరణం మారింది. హెలికాప్టర్ రావని చెప్పారు. మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడ స్టేట్ లెవెల్లో ఫంక్షన్ కూడా ఉంది. లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే మీకు ఏజెన్సీ ఏరియాలో అడవుల్లో ఒకసారి వర్షాలు రావడం, వర్షాకాలం కాబట్టి వాతావరణం మారింది, మబ్బులు ఉన్నాయి, అందుకు రాలేకపోయానమ్మా. చాలా సంతోషం సార్. మా గ్రామాన్ని అంటే మా పెదలపూడి పంచాయతీని మీరు దత్తతగా తీసుకున్నందుకు ధన్యవాదాలు సార్. మీరు మా సార్ పనులు అవుతున్నాయా? అవుతున్నాయి సార్, ఎనర్జీస్ పనులు అవుతున్నాయి. మీరు గృహాలు ఇచ్చారు, బాత్రూమ్లు అవన్నీ ఇచ్చారు సార్. అవన్నీ పూర్తి చేసుకున్నాం సార్. మీరు వస్తారని అందరూ ఎదురు చూస్తారు సార్. ఇప్పుడు నిరుత్సాహంగా ఓకే సార్. మా గ్రామంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంతో ఉన్నారు సార్. వాళ్ళందరూ ఇలా ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు సార్. మీ దయ ఉంటే మాకు ఉద్యోగం కూడా ఇప్పిస్తారని కోరుతున్నాను సార్. తప్పకుండా వర్కౌట్ చేస్తానమ్మా. శిక్షణ ఇప్పించి మీరు చేసిన మేలు మేము ఎప్పుడు మర్చిపోలేము సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాని పెడితే వస్తుంది ఇంకా కరెక్ట్ గా ప్రొవైడ్ చేయబడి సార్ ఇక్కడ వ్యవసాయం సార్ ఎక్కువ మంది చేస్తారు సార్. సో కొంచెం ఆ మైక్ పైకి తీసుకోవాలి. మీరు మైక్ పెట్టుకుంటే కంప్లీట్ వస్తుంది, పెట్టుకోండి సార్. ఈ గ్రామంలో సార్ వ్యవసాయం ఎక్కువ మంది చేస్తారు సార్. సో తమ లాస్ట్ టైం వస్తే సార్ ఇక్కడ ఫార్మ్ మెకనైజేషన్ ఇంప్లిమెంట్ జరిగాయి సార్. ట్రాక్టర్స్ కానీ, ఆయిల్ ఇంజిన్స్ కానీ, స్ప్రేయర్స్, పవర్ టీలర్స్, పల్వరైజర్స్ ఇవన్నీ కలిపి 86 హౌస్ హోల్డ్స్ లో అడిగారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ సర్వే చేశాం సార్. ఎందుకంటే ఇక్కడ పారామీటర్ ఏముందంటే ఇన్కమ్ ఆదాయం పెంచుకోవాలంటే ఒకటి ఎంప్లాయ్మెంట్ త్రూ స్కిల్ డెవలప్మెంట్, రెండోది త్రూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, థర్డ్ ఈ సార్ అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇటువంటి యాక్టివిటీ ద్వారా సార్. సో ఇందులో సార్ 86 ఫార్మ్ ఇంప్లిమెంట్ 83.15 lakhs సార్ ఈరోజు గ్రౌండింగ్ చేస్తున్నాం సార్. పెద్ద సైజ్ గ్రౌండింగ్ మేళా కూడా పెట్టాం సార్. తమ ద్వారా చేయడానికి ప్లాన్ చేశాము. ఒక బెనిఫిషరీ ఉన్నారు సార్. ఇది విలింగ్ టు టాక్ యూ సార్. దట్స్ ఐ విల్ ఆస్క్ హిమ్ టు. నా పేరు డాక్టర్ సార్. నాకు ఇండియన్ ఆయిల్ సార్. ఇండియన్ ఆయిల్ ఉంది సార్. మైక్ ఆరోగ్యం సార్. ఈ సంవత్సరం 5 పట్ల కలుస్తారు గట్టిగా మాట్లాడు. నాకు 2 ఎకరాలు సార్. దగ్గర పెట్టి గట్టిగా మాట్లాడారు. 2 ఎకరాలు మాత్రం కూరగాయలు ఇంతకుముందు ఓన్లీ వాటితో పండిస్తుంది సార్. ఇప్పుడు కూరగాయలు విశాఖపట్నం సార్. వాటర్ చాలా కాదు. దీనివల్ల సబ్సిడీ 90% సబ్సిడీతో వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, చాలా సంతోషం. చాలా సంతోషం సార్. మీరు మా గ్రామం దత్తత తీసుకోవడం చాలా గర్వపడింది సార్. ఓకే మంచిదా సార్ ఈ ఏజెన్సీలో సార్ 17 మంది NIT పాస్ అయినారు సార్. తర్వాత IITలో 5 పాస్ అయినారు సార్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఒకరు పాస్ అయినారు సార్. ఈ సంవత్సరం సార్ వాళ్ళు కూడా జిల్లా స్థాయి సార్. ఇక్కడ లేదు సార్. ఇప్పుడు పాస్ నిన్న చేశాం సార్. నిన్న కార్యక్రమం భాగంగా 4 మంది సార్ వాళ్ళకి విజిట్ చేశాం సార్. మళ్ళీ రేపు మా సంకల్పం రోజు కూడా చేస్తాం సార్. ఇప్పుడు దాదాపుగా 10,000 పైన జనాలు వచ్చినారు సార్. ఇంత పెద్ద వర్తమైనా కూడా వచ్చినారు సార్ తమ వినడానికి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సార్. తమ పర్మిషన్ ఇస్తే ఎమ్మెల్యే గారు
సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్. సార్ చంద్రన్న ఉచిత బీమా మీరు పెట్టిన పేదవాళ్ళకి పెట్టిన వరం సార్. అందులో ట్రైబల్ ఏరియాలో 50% చంద్రన్న బీమాలో నమోదు అవ్వలేదు సార్. అదొకటి కీ ఏదో లాక్ అయ్యిందని అంటున్నారు సార్. ఓపెన్ చేస్తే మంచిది సార్. ఇంకొకటి ట్రైబల్ ఏరియాలో ఎంప్లాయీస్ ఉన్నారు సార్. ట్రైబల్ ఎంప్లాయీస్ వాళ్ళకి హౌసింగ్ లోన్ సార్. ట్రైబల్ ఏరియాలో హౌసింగ్ లోన్ ఒకటి ఎంప్లాయీస్ ట్రైబల్ ఏరియాలో హౌసింగ్ లోన్ సార్. సార్ ఆ రెండు సమస్యలు బాగా ఉన్నాయి సార్. మీరు చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ఓకే, ఇప్పుడు అక్కడ సార్ నమస్కారం సార్. నమస్కారం. సోచకు దత్తం తీసుకొని ఈ గ్రామాలకి గిరిజనులకి చాలా మంచి పేరు చేశారు సార్. మరి మీ రుణాన్ని మేము జన్మలు కూడా తీసుకోలేము. అదేవిధంగా ఈ అరకులో మరి ఏదైతే ఇస్తున్నారో మరి దీంతో పాటు మిగతా ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రవీణ్ అక్కడ చేసే ప్రోగ్రామ్ ముందుకు చేస్తారా? నేను మాట్లాడలేదు సార్. తమరు మాట్లాడితే సార్, ఎందుకంటే జనాలు ఉన్నారు సార్. తర్వాత మేము కంటిన్యూ చేస్తాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను దత్తత తీసుకున్న గ్రామం అభిమానంలో మనమందరం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈ గ్రామం చూస్తే గతలప్పుడు పోయిన సంవత్సరం నేను దత్తత తీసుకోవడం, ఆ తర్వాత నేను ఆ గ్రామానికి వచ్చి మీ అందరితో మాట్లాడాను. మీతో మాట్లాడిన తర్వాత మీరు నాకు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాల పైన అధికార యంత్రాంగానికి తక్షణమే చర్య తీసుకోవడం ఆదేశాలు ఇచ్చారు. ఉదాహరణకు చూస్తే 625 పెన్షన్లు వస్తున్నాయి. ఒక 18 పెన్షన్లు కావాలన్నారు. ఇంట్లో 4సారి 50 పెన్షన్లు వచ్చినాయి. మొత్తం 65 పెన్షన్లు కావాలి. ఇంతవరకు ఇచ్చినట్లేరు. ప్రవీణ్ ఆల్ అయిపోయినాయి. 68 లేదా? సార్ ఆన్లైన్ అయిపోయింది సార్. సార్ ఆన్లైన్ ఆన్లైన్ లో పెట్టారు. సార్ ఆన్లైన్ లో పెట్టారని వచ్చేసింది. శాంక్షన్ చేయడానికి రాలేదు. శాంక్షన్ కావాలి సార్. నో, ఈ శాంక్షన్ ఇప్పుడే చెప్తున్నాను. కరెక్ట్ కాదు. ఈ శాంక్షన్ ఈ రోజే ఇచ్చేసేయండి. నెక్స్ట్ మంత్ నుంచి 65 మందికి ఇచ్చేసి పెన్షన్లు ఎక్కడా పెండింగ్ ఉండడానికి లేదు. ఇమీడియట్ గా ఇవ్వండి. అదే మరి గ్రామంలో 450 మంది ఇవ్వాలనుకుని అడిగారు. అవన్నీ కూడా శాంక్షన్ చేశారు. 300 ఇళ్ళు కట్టారు. బేస్మెంట్ ఇంట్ల వల్ల 30 ఉన్నాయి. పైన 20 వచ్చాయి. రూట్ 16 అయినాయి. రూట్ 14 ఉన్నాయి. ఇంకా ప్రారంభించాలని 23 ప్రారంభించాలి. ఇది కూడా మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన వ్యక్తిగత మరుగుదొడ్లు 2581 ఇండ్లున్నాయి ఊర్లో. ఈ ఊర్లో 1428 మందికి ఇప్పటికే టాయిలెట్లు ఉన్నాయి. లేని వాళ్ళు 1153 మంది లేరు. వాళ్ళందరికీ శాంక్షన్ చేశారు. అన్ని కూడా పూర్తి చేశారు. విలేజ్ ని ఓడిఎఫ్ కింద డిక్లేర్ చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఊర్లో అందరికీ మరుగుదొడ్లున్నాయి. అందరినీ అభినందిస్తున్నా. శభాష్, చాలా బాగా చేశారు. అరకు వ్యాలీ పేరు నిలబెట్టి